అన్నంలో వేడివేడి పప్పు అలాగే నెయ్యి వేసుకుని తినడం ఎంతమందికి ఇష్టం? నాకైతే ఈ ఆనపకాయ పప్పు అండ్ మజ్జిగ పులుసు కాంబినేషన్తో తినడం చాలా ఇష్టం. ముందుగా పప్పు రెసిపీ ఈరోజు చూద్దాం. బౌల్లో ఒక కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడగాలి. 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత తగినన్ని మంచినీళ్ళు పోసుకొని తరిగిన ఆనపకాయ ముక్కలు కూడా దీనిలో వేసుకుని కుక్కర్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఇలా గిన్నెలో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇది ఉడికిపోయాక రైస్ డైరెక్ట్గా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని. విజిల్ వచ్చేసింది కదా, ఇప్పుడు చల్లారిన తర్వాత మూత తీసుకుని ఈ పప్పు తాలింపు వేసుకోవడం కోసం రెడీ చేసుకోవాలి. మూకుట్లో ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కాసిన ఎండుమిరపకాయలు, అలానే ఇంగువ ఇది వేగిన తర్వాత కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి అలానే కాస్త కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పుని బాగా మెత్తగా ఇనుపుకొని దాన్ని కూడా మొత్తం ఈ మూకుట్లో వేసేసుకోవాలి. ఒకవేళ మీరు వెల్లుల్లి వేసుకోవడం ఇష్టపడితే కరివేపాకు వేసినప్పుడే వెల్లుల్లిని కూడా కాస్త దంచి వేసుకోండి. ఈ పప్పు ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి ఆనపకాయ పప్పు రెడీ. మంచి రెసిపీతో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.